ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం జరిపి కీలక సూచనలు చేశారు. మిలాద్ ఉన్ నబీ గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో మత సామరస్యానికి ప్రత్యేక వేడుకలు జరిగేలా తోడ్పాటును అందిస్తామని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎంతో సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు. కూడా రోడ్డు మీద కాకుండా కొంత చూసుకోండి. అంటే ఆల్రెడీ మాకు కాల్స్ వస్తున్నాయి. అంటే ఇవి ఏమవుతుంది అంటే విలేజ్ లో 3-4 గ్రూప్స్ అవుతున్నాయి. సో ముందు విలేజ్ లో 1-2 విగ్రహాలు ఉండేవి, ఇప్పుడు అవి 10-20 విగ్రహాలు అయ్యాయి. ఇప్పుడు అవి కూడా సరిపోవట్లేదు. సో కాబట్టి కొంత ఎక్కడ విగ్రహాలు పెట్టినా కూడా ఇన్సైడ్ స్పేస్ చూసుకొని పెట్టండి. అంటే మనకి దేవుడిని పూజించడం ఎంత ఇంపార్టెంటో ప్రజలకు ఇబ్బంది పెట్టకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అన్నట్టుగా మీరు ఆ రోడ్లు బ్లాక్ చేయడం కానీ అలాంటివి చేయడం వల్ల సో ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ప్రజలకి ఇబ్బంది కలగకూడదు. సో మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, కానీ అవి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి. అదేవిధంగా గొడవలు ఎక్కడ జరగకూడదు. ఆల్రెడీ నిన్నే మాకు కాల్స్ వస్తున్నాయి. సో ఒక ఏరియాలో 3 ఐడల్స్ పెట్టుకుంటాము, మాకు స్కూల్ గ్రౌండ్ మీరు డిస్కస్ చేసుకొని పెట్టుకుంటే అందరికి ఎవరికి ప్రాబ్లం ఉండదు. అంటే అన్నెసరీగా అది ఈగోస్ పోయి మీరు పెట్టారు మేము పెడతాం, ఎక్కువ గ్రూప్ వచ్చి మేము పెడతామని అందరూ ఫైట్ చేసుకుంటే అన్నెసరీగా ఎవరిని పెట్టొద్దని చెప్తారు ఫైనల్ గా. సో అది చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆల్రెడీ సిపి గారు చెప్పారు, CCTVs యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అంటే ఎక్కడైతే మేజర్ గా పెడుతున్నారు, అంటే ప్రతి దగ్గర కాకపోయినా అంటే పెద్ద పెద్ద మండపాలు ఎక్కడ పెడుతున్నారు అక్కడ CCTV కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటే సో దట్ పోలీస్ వాళ్ళకి కూడా కొంత ఈజీగా ఉంటుంది అక్కడ ఏం యాక్టివిటీస్ టేకప్ చేసుకున్నారు అనేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డీజేస్. సో ఆ డీజే ఓకే, సాంగ్స్ ఒకటి, వాల్యూమ్ ఒకటి. సో మీరు ప్లే చేసే సాంగ్స్ అవి చూసుకోండి. అదేవిధంగా వాల్యూమ్ కూడా మీరు ఆ డీజేస్ అక్కడ ఆన్ చేస్తే ఆల్మోస్ట్ ఊరంతా వినబడాలి అన్నట్లుగా పెడతారు. అంటే నాట్ ఓన్లీ దేర్, ఈవెన్ మనకి సిటీస్ లోనే ఎక్కడైనా కూడా. సో అది చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. సో అంటే మనకి అక్కడ మండపంలో ఉండే వాళ్ళు యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు, కానీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఏమైనా సౌండ్ తగ్గించమని వస్తే తిరిగి వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేస్తూ యూత్ని కాస్త మీరు ఎల్డర్స్ ఉన్నారు కాబట్టి చెప్పాలి. సో దట్ అంటే ఏమీ అబ్జెక్షన్ లేకపోతే పెట్టుకోవచ్చు. బట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఓల్డేజ్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా చాలా సార్లు చూస్తూ ఉంటారు పేపర్ క్లిప్పింగ్స్ లో కూడా ఎక్కువ డీజే సౌండ్ ఎక్కువై కూడా చాలా మంది అంటే మనకి కార్డియాక్ అరెస్ట్ అది అవుతుంటాయి అని. సో ఆ డీజేస్ అనేది కొంత ఇమర్షన్ డే అవ్వచ్చు త్రూఅవుట్ 9 days కూడా. సో అది ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోండి. సో అంటే మనకి అక్కడ పెట్టుకునే భక్తి పాటలు అవి ఎవరైతే డివోటీస్ వస్తున్నారో వాళ్ళని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి. సో అలా కాకుండా మనము హై వాల్యూమ్ లో పెట్టి ఏదో డాన్స్ చేసుకోవడానికి డీజేలా కాకుండా సో అది డివోషనల్ గా ఉండేలాగా ఇన్షూర్ చేసుకోండి. సో అదేవిధంగా మనకి ఈ పోలీస్ కూడా ఏమైనా ఇష్యూ జరిగినా ఇమీడియట్ గా ఫస్ట్ పోలీస్ కి కాంటాక్ట్ వెళ్తాయి. ఫస్ట్ స్టార్టింగ్ మనకి రామ మందిరికి కొన్ని గణపతులు అక్కడి నుంచి ఊరేగింపుగా మండపాల దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఇంకోటి మనకు దుబ్బా ప్రాంతం నుంచి 6 కిలోమీటర్లు మనకు ఊరేగింపు ఉంటుంది. అది మనకు 17వ తారీఖు నాడు, మనం 18వ తారీఖు నాడు ఫస్ట్, 18వ తారీఖు నాడు మాత్రము झंडा यात्रा 17వ तारीख हमको बेहतर ताउन किया गया।
गुज़िश्ता साल मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम और गणेश दोनों एक दो दिन के आसपास निकाले। मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम का जो जुलूस निकाला जाता है वो वर्ल्ड पीस डे, मुसलमानों की सबसे बड़ी ईद है, और उस दिन हम लोग अमन का प्रचार करते हैं। अपने मुल्क में, अपने बिरादरान वतन में अमन का पैगाम देते हैं। इसी ज़िम्मन में मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम, अगर आज रात चाँद दिखता है तो 16 तारीख को मिलादुन नबी का जुलूस होगा। अगर चाँद आज नहीं दिखा तो 17 को जुलूस होगा। साल गुज़िश्ता लास्ट ईयर भी ऐसे ही हुआ था, तो हम लोगों ने सीपी साहब, एसीपी साहब और महकमे के आला जिम्मेदारों से मशवरा करके हमारे जुलूस को 8 बजे निकाला और 12 बजे से पहले ख़त्म कर दिया। आप हजरात से अदबन गुजारिश है कि आज रात हमारे चाँद दिखने के बाद हम तारीख का ऐलान करेंगे, और हमारा जुलूस हमेशा की तरह वही मुस्लिम बस्तियों में ही घूमेगा। हमारे जुलूस को कोई गैर मुस्लिम बस्ती टच नहीं होती, सिवाय बड़े बाज़ार के छोटे चौरस्ते। हमारा जुलूस मरकज़ अहले सुन्नत मदरसे अलजामियतुर रज़विया अनवारुल उलूम से होता हुआ मालापल्ली, बोदम रोड, अहमदपुरा कॉलोनी, मोहम्मदिया कॉलोनी, केला रोड, अहमदी बाज़ार, धारू गली और आज़म रोड से होता हुआ नेहरू पार्क पर इख्तिताम पज़ीर होगा। आप हज़रात से अदबन गुजारिश है, जुलूस के टाइम को तब्दील करने की कोशिश ना की जाए। आपके ही हुक्म के मुताबिक, आप ही के फरमान के मुताबिक जुलूस 12 बजे से पहले इंशाअल्लाह ख़त्म कर दिया जाएगा। ప్లేట్లో ఏదైనా మళ్ళీ ఆ దీపం చుట్టూ కూడా ఈ పాట్స్ని, ఫ్లవర్ పాట్స్ని కూడా పెడితే అది పడిపోకుండా సేఫ్గా అది ఉంటుంది. తర్వాత ఏ దీపంని కూడా మీరు కింద క్లాత్ పెట్టి దీపం అనేది పెట్టాలి. నేను మళ్ళీ చెప్తా, విగ్రహానికి దగ్గరగా పెట్టద్దు. పెడుతున్నప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టి దీపంని పెట్టాలి. అదే కాకుండా దీపంకి చుట్టూలో చిన్న చిన్న మొక్కల్ని, పాట్స్ని పెడితే మనకి ప్రమాదం జరిగే తక్కువ ఉంటుంది. మనకి చాలా మనకి నిమజ్జనం డేట్, టైం, ఎక్కడ నిమజ్జనం, ఏ చెరువులో లేకపోతే వాటిలో మీరు నిమజ్జనం చేస్తారు, ఏ రూట్లో మీరు ప్రొసెషన్ తీసుకెళ్తారనేది ముందే మనకి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ కావాల్సినటువంటి మెజర్స్ని, రోడ్ లైటింగ్, సీసీటీవీ కెమెరాస్, ట్రీ చెట్లని ట్రిమ్మింగ్ చేయడం, ఇటువంటి మెజర్స్ని మేము ముందునే తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. తర్వాత లైటింగ్ అరేంజ్మెంట్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా మేము అరేంజ్మెంట్స్ అనేది మేము చేస్తాం. మెయిన్గా మనకి ప్రొసెషన్లో వెళ్తున్నప్పుడు వెహికల్స్ మీద, ట్రాక్టర్స్ మీద, లేకపోతే ట్రైలర్స్ మీద చాలామంది దాని మీద ఉండి వాళ్ళు సందర్భాల్లో వాళ్ళు డ్యాన్స్ చేయడం అవన్నీ జరుగుతుంటాయి. ప్రతిదానికి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. సో అది కూడా మీరు అందరూ తెలుసుకొని ఒకే వెహికల్ నుండి చాలామంది ఉండకుండా మీరు ఆ ఫుడ్ కూడా మీరు చేసుకోవాలని. అందరికీ నమస్కారాలు. సో ఆల్రెడీ మీరు మాట్లాడినప్పుడే చాలా విషయాలు కవర్ చేశారు, బాగా చెప్పారు. సో మీరు చెప్పినట్లుగా జరిగితే సో మేము పీస్ మీటింగ్